తిరుమల లడ్డూ నెయ్యి వివాదం. సీఎం చంద్రబాబు ఆరోపణలపై మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే, తిరుమల లడ్డు వివాదం అంతకంతకు ముదురుతోంది. జాతీయ స్థాయిలో ఇది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డు తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ఎనిమల్ ఫ్యాట్ ను కలిపిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించాడు. టీటీడీ ఈవో శ్యామలరావు కూడా మాట్లాడారు. చంద్రబాబు తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నెయ్యి నాణ్యతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ ఆరోపించాడు. జూన్ 16న టీటీడీ ఈవోగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా నెయ్యి నాణ్యత బాగాలేదని వాళ్ళు చెప్పారని శ్యామలరావు తెలిపారు. మరోవైపు జూన్ జూలైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డైరీ తెలిపింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే, 100 రోజుల పాలన వైఫల్యాల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చంద్రబాబు తిరుమలలో కల్తీ నెయ్యి ఆరోపణలు చేస్తున్నారని జగన్ అన్నారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చని ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరు. కల్తీ నెయ్యి అన్నది దుర్మార్గమైన ఆలోచన, కట్టుకథ. ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎవరైనా చేస్తారా? లడ్డు తయారీకి నాసిరకం ఉత్పత్తులు, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడడం, అబద్ధాలాడడం ధర్మమేనా? కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరైనదేనా అని జగన్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తిరుమల ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, దీనిపై ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తారని జగన్ అన్నారు. వైవి సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడు. టీటీడీ చైర్మన్ పదవి చేపట్టదగ్గ అర్హత ఆయనకు కాక మరెవరికి ఉంటుంది? నెయ్యి సరఫరాదారుల కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్ పిలుస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న టెండర్లను ఓకే చేస్తారు. ఎవరు నెయ్యి సరఫరా చేసినా ట్యాంకర్తో పాటు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి నాణ్యతకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకొని రావాలి. ఆ తర్వాత టీటీడీ ఆ ట్యాంకర్ నుంచి 3 శాంపుల్స్ తీసుకుని పరీక్షలకు పంపిస్తుంది. ఆ 3 టెస్టుల్లో పాస్ అయిన తర్వాతే నెయ్యి ఇతర ఉత్పత్తులను ఉపయోగించడానికి టీటీడీ అనుమతిస్తుంది. లేదంటే ఆ నెయ్యి ట్యాంకర్ కనీసం ముందుకు కూడా వెళ్ళదు, దాన్ని వెనక్కి పంపించేస్తారు. ఇంత ప్రక్రియ ఉన్నప్పుడు కల్తీ నెయ్యి వాడరని, జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా చంద్రబాబు చెప్పడం న్యాయమేనా అని జగన్ అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2014-19 మధ్య నెయ్యి నాణ్యత లేకపోవడంతో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారు. వైసీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారు. నాణ్యతను పరిశీలించే ప్రక్రియ టీటీడీ దగ్గర ఇంత పటిష్టంగా ఉంటే నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని, అలా తయారైన లడ్డూలను భక్తులు తినేశారని చంద్రబాబు చెప్పడం దారుణమని జగన్ అన్నారు. నెయ్యి ట్యాంకర్ శాంపుల్ తీసుకుంది జూలై 12న అని అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? నాణ్యత లేదని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు జూలై 23న నివేదిక ఇచ్చింది. ఈ 2 నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు? 2 నెలలుగా టీటీడీ స్పందించకుండా టీడీపీ ఆఫీసులో ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు అని జగన్ ఆరోపించాడు. నెయ్యి సరఫరా చేసే బాధ్యతను ఉద్దేశపూర్వకంగానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని సంస్థకు ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ కొన్నేళ్లు నందిని నెయ్యి సరఫరా కాలేదు అని జగన్ చెప్పారు. నెయ్యి నాణ్యతపై టీటీడీ ఈవో ఏమన్నారంటే, తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై జరుగుతున్న వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించాడు. తాను ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నెయ్యి నాణ్యతపై సమాచారం సేకరించామని అన్నారు. లడ్డు నాణ్యత పడిపోయిందని, లడ్డులో వాడిన నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని, జంతువుల కొవ్వు వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు అని ఈవో చెప్పాడు. జూన్ 16న టీటీడీ ఈవోగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా నెయ్యి నాణ్యత బాగాలేదని వాళ్ళు చెప్పారని ఈవో తెలిపాడు. లడ్డు నాణ్యత బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడితేనే లడ్డు నాణ్యత బాగుంటుందని, లేకపోతే తిరుమల పవిత్రత దెబ్బతింటుందని నిపుణులు అన్నారని ఈవో చెప్పాడు. నెయ్యి నాణ్యత గమనిస్తే అది నెయ్యా లేదా నూనెనా అన్న సందేహాలు వచ్చాయి. ఇది గమనించిన తర్వాత క్వాలిటీ నెయ్యి సరఫరా చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతామని సరఫరాదారులను హెచ్చరించాం అని శ్యామలరావు తెలిపాడు. టీటీడీకి సొంత ల్యాబ్ లేదని ఈవో శ్యామలరావు చెప్పాడు. అయితే సరఫరాదారులు అందిస్తున్న నెయ్యి నాణ్యతను NABL అక్రిడేషన్ ల్యాబ్ లో టెస్టింగ్ చేసుకోవచ్చని, కానీ తాము ఈవోగా బాధ్యతలు చేపట్టక ముందు బయటి ల్యాబ్లలో సైతం టెస్టింగ్ జరగలేదని ఈవో అన్నారు. అడల్ట్రేషన్ ల్యాబ్ ఏర్పాటుకు 75 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలియదు. సొంత ల్యాబ్ లేకపోవడం, బయట కూడా నాణ్యతా పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ విషయాలను అలుసుగా సరఫరాదారులు నాణ్యత లేని నెయ్యి సరఫరా చేశారు అని ఈవో అన్నారు. కేజీ నెయ్యి 320 నుంచి 411కు సరఫరా చేశారు. ఇంత తక్కువ రేటుతో నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. నెయ్యిని తక్కువ రేటుకు కొనడం వల్ల నాణ్యత పడిపోయింది. నేను ఈవో అయిన తర్వాత నెయ్యి నాణ్యతపై ప్రశ్నించి సరఫరాదారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించడంతో ఆ కంపెనీలో నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టాయి అని ఈవో చెప్పాడు. చెన్నైకి చెందిన ఏఆర్ ఫుడ్స్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం తన తీరు మార్చుకోలేదని ఈవో ఆరోపించాడు. ఈ ఏడాది మార్చి 12న నెయ్యి
సరఫరాదారుల కోసం టెండర్లను పిలిచారు. మే 8న ఏఆర్ ఫుడ్స్ టెండర్ను ఖరారు చేశారు. మే 15 నుంచి ఏఆర్ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది. కేజీ 319కే అందించారు. నెయ్యి నాణ్యత ప్రమాణాలు పరిశీలించే క్రమంలో మేము ఏఆర్ ఫుడ్స్ పంపిన 4 ట్యాంకర్లను నెయ్యిని పరీక్షించాం. ఎన్డీడీబీ ల్యాబ్లో నెయ్యి నాణ్యత పరీక్షలు జరిగాయి. ఏఆర్ ఫుడ్స్ జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లను పంపించింది. వాటి నాణ్యత పరీక్షల రిపోర్టులు ఒక వారం తర్వాత అందాయి. ఆ నెయ్యిలో అసలే మాత్రం నాణ్యత లేదని నివేదికలో తేలింది అని ఈవో శ్యామలరావు వివరించాడు. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు ఎస్ వాల్యూ టెస్టుతో పాటు 39 రకాల పరీక్షలు ఉంటాయి. ఇందులో ఒకటి బీటా సైటోస్టెరాల్ టెస్ట్. ఆ టెస్ట్ ద్వారా కూరగాయల కొవ్వు కలుస్తుందా లేదా అనేది తెలుస్తోంది. ఎస్ వాల్యూ టెస్టులో 5 రకాలు ఉంటాయి. సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ వంటి వాటిపై చేసిన టెస్ట్ ఫలితం నిర్దిష్ట స్థాయిలో ఉంటే ఆ నెయ్యి నాణ్యత ఉన్నట్టు. టోటల్ టెస్టులో మిల్క్ ఫ్యాట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి ఏ టెస్టులోనూ నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం లేదు. ఎస్ వాల్యూ టెస్ట్ ఫలితం 95.68 నుంచి 100.32 నుంచి ఉండాలి. ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి వాల్యూ 20.32 అని తేలింది. సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ వంటివి టెస్ట్ చేసినప్పుడు నిర్దిష్ట ఫలితం 98 ఉండాలి. కానీ ఆ నెయ్యిలో ఫలితం 87.61గా వచ్చింది. లాడ్ అని పిలిచే పంది కొవ్వుకు సంబంధించిన టెస్ట్ వాల్యూ 116 వచ్చింది. పామాయిల్, బీఫ్టాలో 95 పైకి పైన వాల్యూ ఉండాల్సి ఉండగా ఆ నెయ్యిలో 23.22 ఉంది. 4 రిపోర్ట్లోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి అని ఈవో చెప్పాడు. ల్యాబ్ నివేదికలు అందిన తర్వాత నెయ్యి సరఫరా నిలిపివేయాలని ఏఆర్ ఫుడ్స్ను కోరాం. వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, పెనాల్టీ విధించడం వంటి చర్యలు తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాం. భవిష్యత్తులోనూ ఇలాంటివి జరగకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల కమిటీని నియమించాం. నెయ్యి సరఫరాదారును ఖరారు చేశాం. అన్ని టెస్టుల తర్వాతనే సరఫరాదారును ఖరారు చేశామని ఆయన అన్నారు. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు కావలసిన ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ఎన్డీడీబీ ముందుకొచ్చిందన్నారు. 75 లక్షల విలువైన సామాగ్రిని ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఏఆర్ డైరీ స్పందన. జూన్, జూలైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డైరీ తెలిపింది. ఫుడ్ సేఫ్టీ విభాగం, అగ్మార్క్ అధికారులు శాంపుల్స్ సేకరించి ఎలాంటి సమస్య లేదని తేల్చారని ఏఆర్ డైరీ ఫుడ్ క్వాలిటీ చెకింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి లెనీ చెప్పాడు. అంతకు ముందు చంద్రబాబు ఏమన్నారంటే, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. ఆ క్రమంలో ఆయన తిరుమల లడ్డు తయారీలోనూ గత ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. తిరుమల లడ్డును కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పాం, ఇక్కడ దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు. అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు. ఒక్కోసారి చాలా బాధేస్తుంది. నాసిరకమైన ఇంటిగ్రేట్స్ కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ను వాడారు. మేము నాణ్యత పెంచుతాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనందరిపైన ఉంది అని చంద్రబాబు నాయుడు అన్నారు. పవిత్రమైన లడ్డు తయారు చేయిస్తున్నాం. చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు కల్తీ వివాదంపై చంద్రబాబు మరోసారి స్పందించాడు. కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని, ఇప్పుడన్నీ సరిచేసి నాణ్యమైన ముడిసరుకు ఇచ్చి పవిత్రమైన లడ్డు తయారు చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పాడు.